క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 6వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలను మనం గమనించినట్లయితే లేవియ కాండము 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు 45-46 వచనాలు, సువిశేషం మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం వరకు మనం ఆలకించాం. దేవునికి ఇశ్రాయేలీయులు ఏ విధమైనటువంటి కానుకలను బలులను అర్పించాలి, ఏ రీతుల్లో వాటిని అర్పించాలి అన్న విషయాన్ని తెలియపరిచే గ్రంథం ఈ లేవియ కాండం. ఈ ఆరాధనలను బలులను క్రమ పద్ధతిలో నిర్వహించే బాధ్యత లేవియ తెగది. దేవుడు లేవియ తెగను ఎన్నుకొని ఆ తెగ ప్రజలను తన యొక్క కైంకర్యం చేయడానికి, బలులు అర్పించడానికి, కానుకలు అర్పించడానికి, ఆరాధనా క్రమం నడిపించడానికి వారిని అభిషేకించుకొని వారి ద్వారా దేవుడు తన యొక్క ఆరాధనా క్రమాన్ని నడిపించాడు. గ్రీకు భాషలోనికి పవిత్ర గ్రంథాన్ని తర్జుమా చేసిన సెప్తువజింత్ అనే 70 మంది బైబుల్ పండితుల సమూహం మొదటిగా ఈ గ్రంథానికి లేవియ కాండం అని పేరు పెట్టింది. ఈ గ్రంథంలో ఆరాధనా క్రమము, యాజకులు ఏ విధంగా అభిషేకించబడాలి, వారి యొక్క బాధ్యతలేంటి, వారి యొక్క హక్కులేమిటి, అదే రీతిలో వారు ఏ విధమైనటువంటి భోజనాన్ని వాళ్ళు భుజించాలి, ఏది పవిత్రమైంది, ఏది అపవిత్రమైంది, వారికి ఎదురయ్యేటటువంటి జబ్బుల్లో ఏది అపవిత్రమైనటువంటి జబ్బు వంటి అనేక విషయాలు ఈ పవిత్రమైన గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ప్రతి లేవీయుడు యాజకుడిగా ఎన్నుకోబడిన తరువాత తన యాజకత్వంలో అతడు ఒక వ్యక్తి యొక్క వ్యాధిని నిర్ధారించి ఏది అపవిత్రమైనటువంటి వ్యాధి అని చెప్పి, ఏది పవిత్రమైందని చెప్పి నిర్ధారించే బాధ్యతను, హక్కును కలిగి ఉన్నాడు. ఈ వ్యాధుల్లో కుష్ఠరోగము చాలా అపవిత్రమైనటువంటి అనారోగ్యము. అది ఆ రోజుల్లో చాలా గొప్ప అంటు వ్యాధి. ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తి అటు దేవునికి దూరం అవుతాడు, అతడు దేవాలయంలో అర్పించబడే అర్చనలకు, బలులకు, కానుకలకు అతడు నోచుకోడు. అతడు ఏ విధంగానూ ఆ బలుల్లో పాలు పొందుకోవడానికి అర్హతను కోల్పోతాడు. అంతేకాదు, అతడు ఇటు సమాజం నుండి కూడా వెలివేయబడతాడు. ఇది అంటువ్యాధి కాబట్టి వేరొకరికి ఈ వ్యాధి సోకకుండా ఉండడం కోసం అతన్ని సమాజం నుంచి వెలివేసేవాళ్ళు. 13వ అధ్యాయం నిజమైన కుష్ఠవ్యాధి ఏది, ఆ వ్యాధిని ఎలా నిర్ధారించాలి అనే అంశాలను, ఆ రోజుల్లో ఇది స్వస్థత పొందడానికి, కోలుకోవడానికి వీలు లేని వ్యాధి కాబట్టి దానిని ఏ విధంగా పరిగణించాలనే అంశాలను ఇది తెలియచేస్తూ ఉంది. 100 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా నేటికి మనం ఈ కుష్ఠవ్యాధి విషయంలో చాలా ఆందోళన చెందుతూ ఉన్నాము అంటే అది ఎంత భయంకరమైన అంటువ్యాధో మనం గ్రహించవచ్చు. ఇటు దేవునికి బలులర్పించడానికి, అర్చనలు చేయడానికి వీలు లేనటువంటి రీతిలో దేవునికి దూరమై, అటు సమాజంలో తోటి వ్యక్తులకు దూరమై వెలివేతకు గురి అయి ఈ వ్యాధి సోకిన వ్యక్తులు పొందే ఆవేదన వర్ణనాతీతం. అహరోను అతని వారసులు ఈ వ్యాధి సోకిన వ్యక్తులను పరిశీలించి అది కుష్ఠవ్యాధో కాదో నిర్ధారించి వారు ఇచ్చేటటువంటి ఆ పరిశీలన ఫలితాల మీదే ఒక వ్యక్తి వెలివేయబడడం లేదా సమాజంలో ఉంచబడడం అనేటటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. ఈ కుష్ఠవ్యాధి సోకినటువంటి వ్యక్తులు ఒక ప్రత్యేకమైన రీతిలో వారు కనిపించాలి. వారు చిరిగిన బట్టలు ధరించాలి. ఈ చిరిగిన బట్టలు వారి యొక్క స్థితిని వెల్లడి చేస్తాయి. దూరం నుండే వీరు చిరిగిన బట్టలు ధరించి జుట్టు ముడివేయకుండా విడిచిపెట్టబడి ఉండడం చూచి వీళ్ళు తమ పై పెదాలపై చేతులు పెట్టి మేము అశుద్ధులము అశుద్ధులము అంటూ గట్టిగా అరవడాన్ని బట్టి, వీరు సమాజం నుండి వెలివేయబడి ఉండడం బట్టి వాళ్ళు అపవిత్రులు, అశుద్ధులని, కుష్ఠరోగులని ప్రజలు సులువుగా గుర్తించి వారి దరిదాపులకు వెళ్లకుండా, ఆ అంటురోగం వాళ్లకు సోకకుండా
వాళ్ళు జాగ్రత్త పడడానికి ఇవి దోహదపడతాయి. కాబట్టి ప్రతి కుష్ఠరోగి ఈ విధంగానే తన జీవన శైలిని కొనసాగించాలని లేవియ కాండం తెలియచేస్తూ ఉంది. ఇక ఈ విధంగా వెలివేతకు గురి అయినటువంటి ఈ కుష్ఠరోగులు ఊరి వెలుపల ఎక్కడో కొండల్లో కోనల్లో బ్రతుకుతూ ఉంటే వాళ్ళ బంధువులు ఎవరైనా దయదలిచి కాస్త ఆహారము నీరు తీసుకుని వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థలంలో విడిచిపెడుతూ ఉంటే ఆ ఆహారాన్ని నీటిని భుజించి త్రాగి వాళ్ళు ప్రాణాలు నిలబెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ప్రజల మధ్యకు వస్తే వాళ్ళు అపవిత్రులు కాబట్టి వాళ్లను తాకడం వల్ల, వాళ్ళు వారి దరిదాపులకు రావడం వల్ల వీళ్ళు అపవిత్రులు అవుతారు. కాబట్టి ప్రజలు అలాంటి కుష్ఠరోగులను సమాజం మధ్యకు వచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపివేసేవాళ్ళు. ఇలాంటి దయనీయమైన భయంకరమైనటువంటి ఈ కుష్ఠరోగం వల్ల దేవునికి దూరమై, ప్రజలకు దూరమై, వెలివేతకు గురి అయి, ఒంటరితనంతో వ్యాధితో బాధపడుతూ సరైనటువంటి ఏ విధమైనటువంటి మందులు సౌకర్యం వాళ్ళకు లేని కారణం చేత వాళ్ళ జీవితాలు చాలా దుర్భరంగా ఉంటూ ఉండేవి. నేటి సువిశేషంలో మనము మార్కు శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 34వ వచనం వరకు చూచినప్పుడు యేసుక్రీస్తు తన మొదటి బహిరంగ సువార్త పరిచర్యను చేసిన మొదటి రోజున అనేక మంది వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచినట్లుగా, అతడు యోధ ప్రార్థనా మందిరాలలో, సినగోగులో, కఫర్నాములో బోధ చేసినట్లుగా, అతడు చేసిన ఈ అద్భుత కార్యాలకు ప్రజలు ఆశ్చర్యపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక రెండవ రోజు అందరిచే గొప్ప అద్భుతంగా భావించబడేటటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని యేసుక్రీస్తు చేసినట్లుగా మార్కు సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలలో చాలా గొప్పవిగా చెప్పబడినటువంటివి 3 అద్భుతాలు. ఒకటి, యేసుక్రీస్తు మరణించిన లాజరును అప్పటికి 4 రోజులు అయినప్పటికీ కూడా ఒక పిలుపుతో జీవంతో లేపాడు. అతనికి తిరిగి ప్రాణం పోశాడు. యూదులు ఎవరైనా మరణిస్తే ఆ మొదటి రోజున ఒక రోజు గడవక ముందే అతన్ని ఏదో ఒకటి చేసి, ఏదో మందో మాకో వాడి అతని ప్రాణాలు మరలా నిలబెట్టవచ్చని వాళ్ళు భావించేవాళ్ళు. కానీ నేడు యేసుక్రీస్తు మరణించి అప్పటికి 4 రోజులు అయినప్పటికీ లాజరుని ఒక పిలుపుతో మరణం నుండి ప్రాణం పోసి బయటకు తీసుకుని రావడం యూదులందరి చేత గొప్ప అద్భుతంగా పరిగణించబడినటువంటి అద్భుతం. ఇక రెండవ అద్భుతం, పుట్టుగుడ్డివానికి స్వస్థతనివ్వడం. ఈ భూమి ఆరంభం నుండి నేటి వరకు గుడ్డితనం ఉన్న వాళ్లకు ఏదో శస్త్రచికిత్సలు చేసి, ఏదో మందు మాకు వాడి స్వస్థపరిచిన వ్యక్తులను మనం చూచాం. కానీ స్వయంగా పుట్టుగుడ్డివాడిని, అసలు పుట్టుకతోనే గుడ్డితనం కలిగిన వాడిని స్వస్థపరిచినటువంటి ఈ గొప్ప అద్భుతాన్ని మనం యేసుక్రీస్తునందు చూస్తున్నా. అందుకే యూదులు ఆనాడు ఎంతో ఆశ్చర్యపోయారు. ఇక 3వ అద్భుతం, కుష్ఠరోగిని స్వస్థపరచడం. ఆ రోజుల్లో నయం కాని జటిలమైనటువంటి వ్యాధిగా పరిగణించబడిన కుష్ఠరోగము శరీరాన్ని ఒక ప్రక్క నుంచి తినివేసి చచ్చుబడేలా చేసి, క్షీణించిపోయేలా చేసే ఈ భయంకరమైనటువంటి ఈ వ్యాధి నయం కావడం అంటే అసాధ్యమని యూదులు భావించేవాళ్ళు. అలాంటి భయంకరమైన కుష్ఠరోగం నుండి ఒక వ్యక్తిని క్రీస్తు స్వస్థపరచడం 3వ అతి గొప్ప అద్భుతంగా యూదులు పరిగణించారు. ఈ 3వ గొప్ప అద్భుతం పాలస్తీనాలో యేసుక్రీస్తువు నెరవేర్చాడు. పాలస్తీనా మొత్తం కుష్ఠరోగి నయం కావడం చాలా గొప్ప అద్భుతంగా భావిస్తుంది. మరణం నుండి లేవనెత్తిన క్రీస్తుకి కుష్ఠరోగిని స్వస్థపరచడం పెద్ద సమస్య ఏమీ కాదని తర్వాత మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ కుష్ఠరోగి కఫర్నాము పరిసర ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నాడు. అతనికి అంతకు ముందు రోజు యేసుక్రీస్తు చేసినటువంటి ఈ అద్భుతాలను గురించి తన బంధువులో, స్నేహితులో ఎవరో మొత్తానికి చెవిన పడేశారు. అందుకే ఆ వ్యక్తి యేసుక్రీస్తు మీద ఎక్కడ లేని విశ్వాసంతో, నమ్మకంతో ఈనాడు యేసుక్రీస్తుని సమీపిస్తూ ఉన్నాడు. విశ్వాసంతో, గట్టి నమ్మకంతో నిండిన వాడై యేసుక్రీస్తును అతడు సమీపించాడు. క్రీస్తు అతని విశ్వాసాన్ని చూచి దానికి తగ్గట్టుగానే అతనిని స్వస్థపరిచాడు. తన తగ్గింపుతనానికి, తన వినయానికి గుర్తుగా ఆ వ్యక్తి
యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మోకరించాడని మార్కు సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అంత జటిలమైన, నయం కావడానికి వీలు లేదని చెప్పబడిన ఘోరమైనటువంటి ఈ భయంకరమైన వ్యాధిని కూడా యేసుక్రీస్తు స్వస్థత పరచగలడు అని ఆ కుష్ఠరోగి నమ్మడం నిజంగా అతని గొప్ప నమ్మకానికి తార్కాణం. కుష్ఠరోగిని తాకిన వ్యక్తి అపవిత్రుడవుతాడని యోధ ధర్మశాస్త్రం చెబుతుంది. నిజానికి క్రీస్తు ఆయా వ్యక్తులను తాకకుండా, ఆయా వ్యక్తులకి ఎంతో దూరంలో ఉండి కూడా ఆ వ్యక్తులను స్వస్థపరిచినట్లుగా తర్వాత కాలంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ నేడు కుష్ఠరోగిని తాకితే అశుద్ధుడవుతాడని తెలిసి కూడా క్రీస్తు ఆ కుష్ఠరోగిని తాకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న యోధ సమాజం చాలా ఆశ్చర్యపోయింది. విశేషం ఏమంటే, కుష్ఠరోగిని తాకిన క్రీస్తు అశుద్ధుడు కాలేదు, కానీ క్రీస్తునిలో ఉన్న పవిత్రత, శుద్ధత ఇదిగో ఈనాడు కుష్ఠరోగికి సోకింది. అందుకే కుష్ఠరోగి పూర్తిగా స్వస్థతను పొందాడు, శుద్ధుడయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా కుష్ఠరోగి అపవిత్రత కంటే, అశుద్ధత కంటే క్రీస్తుని యొక్క పవిత్రత, శుద్ధత చాలా శక్తివంతమైందని, ఈ రీతిగా ఈనాడు ఈ కుష్ఠరోగి శుద్ధతను పొందాడని మనం గ్రహిస్తూ ఉన్నాం. కరుణతో క్రీస్తు అతనిని తాకడం, నాకు ఇష్టమేనంటూ అతనికి శుద్ధతనివ్వడం మనం చూస్తూ ఉన్నాం. నశించిపోవు క్షణికమైనటువంటి ఈ శరీరాన్ని, ఆ కుష్ఠరోగముతో క్షీణించిపోతున్న ఈ భయంకరమైనటువంటి అపవిత్రమైన శరీరాన్ని క్రీస్తు తాకాడు. నిజానికి ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా పాపము చేసి పాపమనే కుష్ఠముతో అశుద్ధులమై పాప ఫలితంగా మరణానికి గురి అయి క్షీణించిపోవు, నశించిపోవు స్థితిలో మనమున్నాం. అలాంటి మనలను కరుణతో క్రీస్తు ఈ లోకానికి మానవ రూపాన్ని దాల్చి, మానవులమైన, అశుద్ధులమైన, క్షీణించిపోతూ మరణానికి గురి అయిన, అవమానానికి గురి అయిన మన రూపాన్ని ధరించి, మన మానవ రూపాన్ని తాకి, మానవ రూపానికి అమరత్వాన్ని, దైవత్వాన్ని, ఎన్నడూ క్షీణించిపోయినటువంటి గొప్ప స్థితిని ఆపాదించాడు. ఎవరితో ఈ అద్భుతం గురించి చెప్పవద్దని యేసుక్రీస్తు అతనికి చెప్పాడు. అనగా ఇతడు తాను పొందిన స్వస్థత గురించి చెబితే ఇక ఎక్కడ లేని జనమందరూ కూడా శారీరకమైన స్వస్థతల కోసం ఆయన దగ్గరికి వస్తారు. ఇది క్రీస్తు ప్రభువునకు ఇష్టం లేదు. నిజానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చింది శారీరకమైన ఆనందాలు ఇచ్చి క్షణికమైన సంతోషాలు వసగడానికి కాదు. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది సకల మానవాళిని రక్షణ భాగ్యంతో నింపడానికి, మనల్ని దేవుని బిడలుగా నిత్య జీవం వైపు నడిపించడానికి. కాబట్టి క్రీస్తు శాశ్వతమైన ఆ జీవం ఇవ్వడానికి, తన సువార్తను ప్రకటించడానికి, దైవరాజ్యాన్ని స్థాపించి ఆ రాజ్యపు విలువలతో మనల్ని అందరినీ జీవించమని హెచ్చరించి, ఆ దైవరాజ్యానికి, శాశ్వత జీవానికి మనల్ని వారసులుగా మార్చడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అందుకే తాను స్వస్థపరిచినట్లు ఎవరితోనూ చెప్పవద్దని క్రీస్తు ప్రభు అతనిని హెచ్చరించాడు. లేవీ కాండం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం చూసినప్పుడు, శుద్ధి పొందిన వారు ఏ విధమైనటువంటి కానుకలను తీసుకొని యాజకుని వద్దకు వెళ్ళాలో మనకు తెలియచేస్తూ ఉంది. ఆయా కానుకలు తీసుకుని యాజకుని వద్దకు వెళ్ళినప్పుడు యాజకుడు అతని శరీరాన్ని పరిశీలించి అతడు స్వస్థత పొందాడని రూఢి చేసుకున్న తరువాత అతని స్వస్థతకు గుర్తుగా అతనికి ఒక ధ్రువపత్రాన్ని ఇస్తాడు. ఈ ధ్రువపత్రాన్ని తన వద్ద ఉంచుకున్నటువంటి స్వస్థత పొందిన వ్యక్తి, శుద్ధుడైన వ్యక్తి, ఇక ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ ధ్రువపత్రాన్ని చూపించి సమాజంలో కలవడానికి తనకున్నటువంటి అడ్డంకులన్నిటినీ కూడా తొలగించుకుంటాడు. ఈనాడు క్రీస్తు ప్రభు అతన్ని యాజకుడిని కలవమని, కానుకలు అర్పించమని, అతడిచ్చే ధ్రువపత్రాన్ని తీసుకోమని మనతో చెబుతూ ఉన్నాడు. ఈ రీతిగా నీవు ధర్మశాస్త్రాన్ని, ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి నియమాలను నీ జీవితంలో తూచా తప్పకుండా పాటించమని ప్రభువు ధర్మశాస్త్రానికి విలువనిస్తూ చెబుతూ ఉన్నాడు. ఈ అద్భుతంలో దేవుని శక్తిని, దేవుని కరుణను మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. సాధారణంగా సమాజంలో మనం మందులవి వాడుతూ పొందేటటువంటి ఆ స్వస్థతని మనం సాధారణంగా చాలా సమయం తీసుకొని పొందేటటువంటి స్వస్థతగా చెప్పుకుంటాం. కానీ యేసుక్రీస్తు చేసిన ఈ స్వస్థత, ఈ శుద్ధత ఒక్క క్షణంలో జరిగిపోయింది. ఏదైనా
ఇలాంటి గొప్ప సంఘటన జరగాలి అంటే తప్పకుండా దేవుని కరుణ, దేవుని శక్తి అక్కడ ప్రదర్శితం అవ్వాలి. దేవుని శక్తితోనే ఇలాంటి గొప్ప సంఘటనలు అతి తక్కువ సమయంలో జరుగుతాయి. ఇది ఈనాడు యేసుక్రీస్తువు అతడు స్వయంగా దేవుని కుమారుడు కావున దైవ శక్తితో, దైవ కరుణతో ఈ గొప్ప అద్భుతాన్ని చేశాడు. కావున అతని కరుణ, శక్తి రెండు కలిసి పనిచేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే అతడు తనను తాను తగ్గించుకొని మానవ రూపాన్ని దాల్చి క్షణికమైన తుచ్చమైన మానవ రూపానికి దైవపుత్రత్వాన్ని, దైవ స్వభావాన్ని ఆపాదించి క్షణికమైన మన జీవితాలకు శాశ్వతమైన జీవాన్ని ప్రసాదించి మనల్ని దేవుని బిడ్డలుగా, స్వర్గరాజ్యానికి మనల్ని వారసులుగా మార్చాడు. కాబట్టి పాపము మనల్ని నిత్యము పీడించే జటిలమైన భయంకరమైన వ్యాధి. ఇది మనల్ని అపవిత్రపరుస్తుంది, దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తుంది. కానీ మనము దేవుని శక్తిని, కరుణను నమ్ముకున్నప్పుడు, ఆ దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు, దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు, మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవానికి నడపడానికి, మనల్ని శుద్ధి చేసి దేవుని బిడ్డలుగా మార్చడానికి వచ్చిన ఆ క్రీస్తుని యొక్క రక్షణానుగ్రహాలను మనం పొందుకుంటా, ఆయన స్వస్థతను, ఆయన ఇచ్చే శుద్ధతను మనం పొందుకుంటా మన జీవితాలను మనం ధన్యం చేసుకుంటాం. నిత్య జీవంలోనికి మనల్ని మనం వారసులుగా మార్చుకున్న వాళ్ళం అవుతాం. పాపం అనే కుష్ఠరోగమును మన నుండి పారద్రోలి మన జీవితాలను శుద్ధపరచి, పవిత్రపరచి మనల్ని దేవుని ప్రియమైన బిడలుగా మార్చడానికి ఈ లోకానికి వచ్చిన క్రీస్తు మనల్ని కూడా తన రక్షణానుగ్రహాలతో నింపి మన జీవితాలను ధన్యం చేయాలని ప్రార్థన చేసుకుందా. ఆ ప్రభు సహాయాన్ని అడుక్కుందా. ఆ చల్లని ప్రభు తన రక్షణానుగ్రహాలను మనకు వసగి మనల్ని, మన కుటుంబాలను దీవించి మనల్ని పవిత్రపరచి దేవుని బిడలుగా మార్చి మనల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.